అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక డిన్నర్ రెసిపీ అని చెప్పాలి. టిఫిన్ రెసిపీయే కానీ డిన్నర్గా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది ఎలా చేసుకోవాలో దీని ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. వెల్కమ్ టు శాంతీస్ క్లాసిక్ వరల్డ్ అండి. దీని పేరు అయితే మాత్రము చల్లపిండి అంటాము, లేదా చల్ల ఉప్మా అంటాము. ఉప్మానే కదా అని పక్కన పెట్టకండి, మజ్జిగతో చేసుకునే ఉప్మా అనమాట. యాక్చువల్గా బియ్యం పిండితో చేయొచ్చు దీన్ని. బియ్యం పిండితో చేసుకుంటే మూకుల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి, కొంచెం టైం పడుతుంది అనమాట. అది ఇంకొకసారి నేను డెఫినెట్గా చూపిస్తాను. బట్ ఇప్పుడైతే నేను బియ్యపు రవ్వతో చేశాను, వరి నూక అంటాం కదా, వరి నూకతో చేశాను. మజ్జిగ, బియ్యపు నూక, ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూస్తున్నారు కదా వీడియోలో. నేను కుక్కర్ స్టైల్లో చేశాను అనమాట. అందుకోసమని కుక్కర్ పెట్టేసుకొని అందులో మంచిగా ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసేసుకున్నాను. పచ్చెనపప్పు, మినపప్పు అయితే కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకుంటే ఇవి మజ్జిగలో బాయిల్ అవుతాయి కాబట్టి మళ్ళీ అవి చిన్న సైజుకి తగ్గిపోతాయి, మంచిగా ఉడుకుతుంది అనమాట. ఉల్లిపాయ పుల్లగా కూడా తగులుతూ ఉంటుంది మనకి. అలాగే మినపప్పు, పచ్చెనపప్పు కూడా మజ్జిగలో మరిగినా కూడా చాలా కరకరలాడుతూ ఉంటుంది అనమాట. తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 గ్లాసుల మజ్జిగకి 1 గ్లాసు బియ్యపు రవ్వ పోసుకోవాలి. వెన్న తీసిన మజ్జిగ అయినా పర్వాలేదు, లేదా పెరుగుని చిలికి ఇలా మజ్జిగలాగన్నా చేసుకోవచ్చు. తోడకలుగా ఉండకుండా మొత్తం యూనిఫామ్ లాగా ఉండేలాగా మిక్సీలోన పట్టుకోవచ్చు, లేదా కవ్వంతో చిలుక్కోవచ్చు, లేదా ఇలా బీటన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కుక్కర్లో ఈ మజ్జిగ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. 2 గ్లాసెస్ మజ్జిగను యాడ్ చేస్తున్నాను. అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఉప్పు చూసుకొని కొంచెం మరిగేటప్పుడు 1 గ్లాస్ రవ్వ అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులో బియ్యపు రవ్వ కుక్కర్ స్టైల్లో బాగుంటుంది, అలాగే విడిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ స్టైల్లో కాబట్టి యాజ్ యూజువల్గా 1:2 రేషియోనే పోసుకోవాలి. కొంచెం మెత్తగా ఉండాలి మాకు అనుకుంటే మాత్రం ఇంకొక ½ గ్లాస్ మజ్జిగ కానీ లేదా నీళ్ళైనా సరే పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేశాను అనమాట. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు. 4వ విజిల్ తెచ్చుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. కింద కొంచెం అడుగున రెడ్ కలర్ షేడ్కి వచ్చి మంచిగా అడుగు మాడినట్టు అవుతుంది అనమాట. అలా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను 3 విజిల్స్కి తీసేసి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. మొత్తం పొడి పొడిలాడుతూ వచ్చేసింది అనమాట. ఆ కింద కొంచెం అలా అడుగు పట్టింది చూసారా, అలా ఉన్నది తింటే మాత్రం ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. మజ్జిగ మరిగేటప్పుడు స్మెల్ ఉందండి, సూపర్ అంటే సూపర్ అనమాట. అసలు ఎవ్వరు టేస్ట్ చేయనటువంటి ఒక సూపర్ టిఫిన్ రెసిపీ అని చెప్పుకోవాలన్నమాట. మనకి ఆ మజ్జిగలో పులుపుదనానికి, ఈ బియ్యపు రవ్వ కమ్మదనానికి అస్సలు అద్దరిపోయిందనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ట్రై చేసేసుకొని తినొచ్చు అనమాట. ఉపవాసాలు ఉన్నప్పుడైతే మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.